4. అవును, మొత్తం ఆస్తులన్నీ రాశావా? ఇదిగో ఈ ఇంటితో 4 ఇళ్ళు, ఓ కొబ్బరి తోట, 50 ఎకరాల పొలం, 60 దున్నపోతులు, 20 గేదెలు, మీ మామ సమాధి, నువ్వు. ఆఖరిగా నాకు ఇదే అలవాటు అయిపోయాడు. ఆస్తి ఊరికే వస్తానుకున్నాటి. అవును, ఈ ఆస్తులను నమ్మడానికి బ్రోకర్ నేను చూసా. అదంతా తర్వాత, ముందు మన మాట ఎంతో చెప్పు. మొత్తం సెటిల్ అయ్యాక ఎంతో కొంత పడేస్తారా? అదేం కుదరదు. ఇక్కడున్న ఇల్లు గిల్లు నువ్వు తీసుకో, బ్యాంకులో ఉన్న నగా నట్టం నాకు ఇచ్చే, వెళ్ళిపోతాను. అంటే చేతి కింద క్యాష్ అంతా నీకు, ఇలా పాడుపడి పడున్న కొంపలన్నీ నాక. అంటే ఎప్పుడు నేను బెబ్బెబే అంటే ఇక్కడే పడి ఉండాలా? ఒరేయ్, అసలు నీకు వాటర్ లేదు గట్టలేదు బా. అయితే నీ బేబే నాటకం ఊరంతా చెప్పేస్తాను. బ్లాక్ బెల్ చేస్తావరా? బ్లాక్ నా కొడ. ఏమండి, మీది ఊరేనా? అవునండి. బేబే పాపం మోగవాడా? అవునండి. ఏమన్నా సందాలు ఇస్తే ఇచ్చుకోండి, పాపం అనాథ. ఏమంటున్నాడు? ఇచ్చేదేదో బ్లాక్ లో ఏమంటున్నాడు. రాజారావు గారి ఇల్లు ఎక్కడండి? ఇంతకీ మీరెవరు? నేను రాజారావు గారి ఇంటికి వచ్చాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్పండి, అక్కడికి వస్తే ఇస్తాను. ఇలా తిన్నగా వెళ్ళి పక్కకి తిరిగితే గోడవతల తెల్ల బిల్డింగ్. థ్యాంక్స్. సాయంకాలం చందాలి. రాజారావు ఇంటికి అమ్మాయా? మీ అమ్మాయిని రాజాకి ఇవ్వబోతున్నారు. రాజా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. నాకు అనుమానం వచ్చింది. నా అనుమానం మీ చెవులు వేద్దామని వచ్చాను. ఇలాంటి తప్పుడు తుమ్ములు నా ముందు తుమ్మావంటే మళ్ళీ తుమ్మడానికి ముక్కుండదు, జాగ్రత్త. తుమ్మాల్సింది తుమ్మాను, వినకపోతే నాకే. ఏంటి శాంతి, ఈవేళ ఎప్పుడు వచ్చావు? ఎవరో చుట్టం వచ్చిందని తెలిస్తే చూసి పోదామని వచ్చాను. చుట్టం కంటే ఎక్కువ రాధాని నా క్లాస్మేట్, మంచి హుషారైన ఫ్రెండ్లే. ఆహా, నా పేరు శాంతి, మా బావకు మరదల్ని. చెప్పు చెప్పు చెప్పు. అవునవును, ముద్దల మధ్యల మరదలు, పసపెట్టలా బాగుద్ది మరదలు. మేమిద్దరు పెళ్లి చేసుకోబోతున్నాం. చెప్పాడా? లేదే. సిగ్గుపడి చెప్పుండడు. నేను చెప్తున్నానుగా. నీకు పెళ్ళైందా? లేదు. లేదు. నీకు బావ వరుస ఎవరు లేరా? లేరు. ఏ లేరు? ఎందుకు? రాధని కాస్త రెస్ట్ తీసుకొని మెదడు తినేకు. రాధా, గుడ్ నైట్. రాజా, అదేమిటి చాలా కాలం తర్వాత కలిసాం, అప్పుడే గుడ్ నైట్ ఏమిటి? ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి. ఇదిగో, నువ్వు ఎక్కడ పడుకుంటావు? ఆ గదిలో. మా ఇంటికి రావచ్చుగా. వేప చెట్టు గాలి ఎంత చల్లగా ఉంటుందో. నాకు ఇక్కడ బాగానే ఉంది. నాకు ఇక్కడ బాగానే ఉంది. ఇదిగో, నేను ఇక్కడ పడుకోనా? ఆడ సాయం ఉంటుంది. శాంతి, అమ్మనొక్కదాన్ని వదిలేసి ఇక్కడ పడుకుంటానంటావేమిటి? వెళ్ళమ్మా, ఇంటికెళ్ళు. చెప్తే విందు, వెళ్ళు. రాధా, నేను ఈ గదిలో పడుకుంటాను. నీకేదైనా అవసరమైతే పిలువు. అలాగే. ఇదిగో, జాగ్రత్తగా పడుకో. తుప్పటి బాగా కప్పుకొని పడుకో. దొరక మాత్రం పెట్టక. నా తండ్రి. ఫోటో బాగా తీయబోయో, జుట్టంతా నల్లగా పడాలి. పొద్దునకి ఇచ్చేయి. రెడీ. ఈ నగలన్నీ మన ఇంటి నగలే. ఈ నగలే కాదు, నా ఆస్తిపాస్తులన్నీ నీకే. నాకు తలకొరుగు మాత్రం పెట్టు బాబు. ఏమిటంటాడు? తలకొరుగు ఎప్పుడు పెట్టాలని అడుగుతున్నాడు. ఈ చిలక ఎప్పుడు ఎగిరిపోతే అప్పుడు. అది మీ మానవుడు మీకు తలకొరుగు పెట్టేంత వరకు నేను దాస్తానులేండి తాతగారు. వద్దు బాబు, మీరు చిన్నపిల్లలు. నా దగ్గరే జాగ్రత్తగా ఉండనివ్వండి. ఇదిగో చూడండి, నేను మాత్రం మీరు నిచ్చెన ఎక్కేశారేమో అనుకున్నాను. ఏదో రికవర్ అయ్యారు. కానీ నేను చెప్తున్నాను, మీరు మాత్రం స్వీట్ తినకూడదు, దాని వాసన కూడా చూడకూడదు. ఆ తర్వాత నా పూచి లేదు. ఆగండి, ఆయన స్వీట్ తిన్నాడే అనుకోండి, ఏమవుద్ది? ఏముంది, 10 సంవత్సరాల్లో పోయేవాడు 10 గంటల్లో నిచ్చెన ఎక్కుతాడు. ఏమిటంటాడు? మీరంటనే వెళ్ళకపోతే నిచ్చెన ఎక్కిస్తానంటున్నాడు. ఒరే, మనం సిక్కిపోతున్నాం గానీ ఆడు సావడం లేదు. మాట్లాడా? అవునా? ఓ పని చేద్దాం, ఆడి చేత 10 కిలోలు జాంగ్రీ తినిపిస్తే. అమ్మో,
ఇప్పుడు దాకా మనం చేసిన దానికి 420 చీటింగ్ కేసే. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి 302 ఊరే. ఊరి కాదు, నా జాంగ్రీ దెబ్బతాడు సరే.